హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మార్నింగే లేచి మా పిల్లల కోసము ఉప్మా అనేది టిఫిన్ చేసేసానండి. ఉప్మా టిఫిన్ చేసేసి మా పిల్లలకు బాక్సెస్ కట్టించేసి స్నానం చేయించి స్కూల్ దగ్గరికి వెళ్ళి దింపేసి వచ్చేసానండి. ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏమేమి వర్క్ చేస్తానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను వర్కౌట్స్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా మీరు కూడా చేయాలనుకుంటే డైలీ వర్కౌట్స్ అనేటివి నా వీడియోలో ఉంటాయి, డైలీ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఫస్ట్ వర్కౌట్ బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ మొత్తం తగ్గుతుంది. సెకండ్ ఎక్సర్సైజ్ అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మొత్తము నేను ఇప్పుడు చేసే ఎక్సర్సైజెస్ మొత్తము మనకు ఇక్కడ స్టమక్ దగ్గర ఉన్నటువంటి ఫ్యాట్ను కరిగించే ఎక్సర్సైజెస్ అండి. ఇవి రెండు ఎక్సర్సైజెస్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ఫ్యాట్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది, స్టమక్ దగ్గర ఉన్నటువంటి ఫ్యాట్. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ఎక్సర్సైజ్ చూపిస్తున్నాను చూడండి. మనం లేచి ఈ విధంగా హ్యాండ్స్ పైకి పెట్టి 10 సార్లు చేయాలండి ఇది కూడా. నెక్స్ట్ ఫోర్త్ ఎక్సర్సైజ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫిఫ్త్ ఎక్సర్సైజ్ అనేది నేను చూపిస్తాను. ఇది ఫోర్త్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ చూడండి ఫిఫ్త్ ఎక్సర్సైజ్ చూపిస్తాను. ఎక్సర్సైజ్ అండి. ఈ 5 ఎక్సర్సైజెస్ చాలండి ఈ రోజుకి. ఎందుకంటే స్టార్టింగ్ రోజు కాబట్టి అంత ఎక్కువగా చేయొద్దండి ఎక్సర్సైజెస్, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ 5 ఎక్సర్సైజెస్ చేసేసాను. నేను ఇప్పుడు టిఫిన్ చేయాలి, టిఫిన్ చేసి మళ్ళీ చూపిస్తాను వ్లాగ్ ఏమో. అయితే నేను టిఫిన్ చేస్తున్నానండి. టిఫిన్లోకి రాగి ముద్ద పప్పు అండి. ఇది నైట్ నేను రాగి ముద్ద పప్పు చేసినానండి, ఇంకా అదే తింటున్నాను. ఉప్మా చేశాను ఉంది కానీ రాగి ముద్ద అంటే నాకు ఇష్టం కాబట్టి రాగి ముద్ద, మెంతిపప్పు అండి, మెంతిపప్పు 2 తింటున్నాను. ఇది ఎండాకాలం కాబట్టి ఈ రాగి ముద్ద అనేది చాలా చలువ చేస్తుంది కదండి, అందుకే నేను రాగి ముద్ద అనేది తింటున్నాను. ఈ సమ్మర్లో మీరు కూడా తయారు చేసుకుని తినండి ఫ్రెండ్స్. రాగులు అనేవి చాలా మంచిది మన హెల్త్కి. టిఫిన్ చేసిన తర్వాత కలుద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు బెండకాయలను కట్ చేసుకొని బెండకాయ ఫ్రై చేయాలనుకుంటున్నాను. బెండకాయలు అనేది తొందరగా క్విక్గా ఎలా కట్ చేసుకోవాలో ఒక టిప్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనము ఒక 4 బెండకాయలను తీసుకోవాలండి. ఈ విధంగా బెండకాయలను పెట్టుకొని మనము ఈ విధంగా కట్ చేయాలని ఒకేసారి వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా మనం 4 బెండకాయలను ఒకేసారి కట్ చేసుకోవచ్చండి. ఇది ఒక టిప్ అండి. తొందరగా అనేది కట్ చేసుకోవడం అనేది అయిపోతుంది. ఎవరన్నా తెలియని వారి కోసము నేను ఇది చెప్తున్నానండి. ఈ విధంగా మనము అన్ని బెండకాయలు మొత్తం ఈ విధంగానే కట్ చేసుకుంటే వర్క్ అనేది తొందరగా అయిపోతుంది.
ఫ్రెండ్స్, ఇప్పుడు బెండకాయ ఫ్రై అనేది నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనము కడాయి పెట్టుకొని కడాయిలోకి మనము ఆయిల్ అనేది యాడ్ చేయాలండి. ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం దానిలోకి జీలకర్ర ఆవాలు యాడ్ చేయాలి. జీలకర్ర ఆవాలు, కొద్దిగా కందిపప్పు, నెక్స్ట్ ఏమో కట్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేయాలి. ఇవి బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం దానిలోకి కట్ చేసుకున్న బెండకాయలను యాడ్ చేయాలండి. నెక్స్ట్ ఏమో నేను ఇక్కడ టీ పెట్టుకున్నానండి, టీ తాగడానికి. నెక్స్ట్ రైస్ కూడా పెట్టేసాను. ఆనియన్ అనేది ఎర్రగా అయిన తర్వాత మనం దానిలోనికి ఈ బెండకాయలు అనేది వేయాలండి. నేను 1/2 kg బెండకాయలు అనేది యాడ్ చేస్తున్నాను. ఇదే నాకు మధ్యాహ్నంలోకి, లంచ్లోకి, నెక్స్ట్ డిన్నర్లో కూడా. మిక్స్ చేసుకోవాలండి మొత్తం కింది నుంచి పైకి. ఈ ఫ్రై చేయడానికి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి. ఈ బెండకాయలు మొత్తం బాగా మగ్గిన తర్వాత చూద్దాము. ఈ విధంగా బెండకాయలు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమోటాలను కూడా యాడ్ చేయాలండి. ఎందుకంటే ముందుగానే టమోటాలు కట్ చేసి వేస్తే కానీ మనము బెండకాయలు అనేది మెత్తగా కావు. కాబట్టి మనము బెండకాయలు బాగా మగ్గిన తర్వాత మాత్రమే టమోటాలను యాడ్ చేయాలండి. తెలియని వారి కోసం చెప్తున్నాను. ఈ టమోటాలు కూడా బాగా మగ్గిన తర్వాత మనము దీనిలోనికి కొబ్బరి పొడిని అనేది యాడ్ చేయాలండి. ఇది మొత్తం బాగా మగ్గిన తర్వాత చూద్దామండి. నెక్స్ట్ నేను ఇక్కడేమో రైస్ పెట్టానండి. కొబ్బరి పొడిని ప్రిపేర్ చేసుకోవడానికి కొబ్బరి, ఉప్పు, కారం పొడి ఈ విధంగా మిక్సీకి వేసుకొని ఫస్ట్ ఇది మిక్సీ పట్టుకోవాలండి. ఇది బాగా మెత్తగైన తర్వాత నెక్స్ట్ అనేది మనము తెల్లవాయలను యాడ్ చేయాలండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఏ ఫ్రైలోకైనా మనము వేసుకోవచ్చండి. ఈ విధంగా బెండకాయలు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనము దానిలోకి కొబ్బరి పొడి అనేది యాడ్ చేయాలండి. కొబ్బరి పొడిని యాడ్ చేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సేపు ఉన్న తర్వాత మనము స్టవ్ కట్టేసేయాలండి. ఇదే అండి ఈ రోజుది బ్లాగ్ అనేది. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మీకు ఈ బెండకాయ ఫ్రై అనేది మీరు చపాతీలోకైనా తినచ్చు, లేకుంటే అన్నంలోకైనా తినచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు గన ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ అండి నా ఛానల్ కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను 300 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారండి. నా ఛానల్కి కొద్దిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ.